హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మ్యూజియమ్స్ ఆఫ్ ఇల్యూషన్ అల్సిఫ్లో ఉంటుందండి, అక్కడికి వెళ్ళాము. సో మేము ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ డాన్సింగ్ రింగ్ అనేది ఉంది. అండ్ ప్రతి దగ్గర మనకి బోర్డ్ పెట్టారు, వాళ్ళు నీట్గా డిస్క్రిప్షన్ ఇచ్చారు ఏది అంటే ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. సో దీని తర్వాత మేము కలర్ రూమ్కి వెళ్ళాము. ఇక్కడైతే ఒక వాల్ పైన 3 కలర్స్ పెట్టారు అండ్ ది అదర్ సైడ్ ప్రొజెక్టర్ ప్లేస్ చేశారు. ఆ రెయిన్బో కలర్స్ అన్నీ అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఒక క్లోన్ ఎఫెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశారు వాళ్ళు అక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ స్టిక్ అండి, ఇది ఎటు నుంచి రొటేట్ చేసినా కూడా అందులోంచి బయటికి వచ్చేస్తుంది అన్నమాట. దగ్గర నుంచి చూస్తే మట్టుకు అది అందులో ఫిక్స్ అవుతుందో లేదో అని మనకు అనిపిస్తుంది, కానీ ఎలా రొటేట్ చేసినా కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మ్యాజిక్ బాక్స్, ఇది నాకు బాగా నచ్చింది ఎందుకంటే 2 సైడ్స్ మిర్రర్ పెట్టారు. మనం ఇంకో సైడ్ నిల్చొని మనం చూస్తే కనుక మనది మనకే కనిపిస్తుంది. సో ఇది బాగుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ప్రతి చోట ఇట్లా వాల్స్ పైన అయితే వాళ్ళు ఈ ఇన్ఫినిటీ సర్కిల్స్ కానీ ఇన్ఫినిటీ డాట్స్ కానివ్వండి ఇలా బోర్డ్స్ అయితే ప్లేస్ చేశారు. వాటిని రొటేట్ చేస్తున్న కొద్దీ మనము ఎంత రొటేట్ చేసినా అది ఆ లూప్లో తిరగడం అనేది అలాంటివి పెట్టారు. సో కిడ్స్కి అయితే బెటర్ ప్లేస్ అండి, వాళ్ళు చాలా ఎక్స్ప్లోర్ చేసేలాగా ఉంది ఈ ప్లేస్. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళండి. మ్యాక్సిమం మనం ఎంత టైం తీసుకున్నా కూడా ఒక 1 అవర్లో మనము ఈ మ్యూజియమ్స్ ఆఫ్ ఇల్యూషన్ అయితే చూడొచ్చు. 1 అవర్ టైం అయితే సరిపోతుంది, పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇది క్రేజియస్ట్ థింగ్ అండి, నాకు ఇది బాగా నచ్చింది. ఇదేంటంటే మా హస్బెండ్ చైర్లో కూర్చున్నట్టుగా మీకు కనిపిస్తుంది కదా, అండ్ రియాలిటీకి అయితే అది అలా కాదు. వాళ్ళు క్లియర్గా అంటే ఇలా పోల్స్ పెట్టి అరేంజ్ చేశారు దీన్ని. అండ్ నీట్గా వాళ్ళు కింద స్టిక్కర్స్ కూడా వేశారు, ఎక్కడ నిల్చోవాలి ఎక్కడ నిల్చొని ఫోటో తీసుకోవాలి అనేది. ఫోటోకి మాత్రం వాళ్ళు కెమెరా ఇమేజెస్ స్టిక్కర్స్ అయితే పెట్టారు కింద. ఇది బాగుంది యాక్చువల్గా, అసలు చాలా క్రేజీగా ఉంది ఇది. అండ్ ది నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్విజిబుల్ బాడీ, ఇదేంటంటే ప్లేట్లోంచి మన హెడ్ బయటకు వచ్చేలాగా పెట్టారు. మా పాప అయితే ఇది బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ. ఇది బాగుంది యాక్చువల్గా, చాలా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్గా, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ రూమ్ ఏంటంటే మనం రైట్ సైడ్లో నిల్చున్న ఎవరైనా సరే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా హైట్గా కనిపిస్తారు, లెఫ్ట్ సైడ్ మాత్రం చిన్నగా ఉంటారు. సో ఇక్కడ బాక్స్ ఉంది చూసారా బయట నుంచి, ఇక్కడ ఈ బాక్స్ పైన మన ఫోన్ ప్లేస్ చేసి మనం నీట్గా ఫొటోస్ తీసుకోవచ్చు దీంట్లోంచి. అండ్ సేమ్ ఇదే రూమ్లో కూడా వాళ్ళు స్క్రీన్ పెట్టారు, ఒకటి చిన్న స్క్రీన్ పెట్టారు, అక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఒక వాల్ పైన ఇది ఏంటంటే లైట్స్ పెట్టారన్నీ, మనము దగ్గరికి వెళ్ళి చూస్తేనే మనకి కనిపిస్తుంది ఇలా ఇమేజెస్ ఉన్నాయి అని. దూరం నుంచి చూస్తే మట్టుకు ఇదేంటో లైట్ ఫ్రేమ్స్ అని అనుకుంటాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది మిర్రర్ బాగుందండి, ఇదేంటంటే వాళ్ళు నిల్చోబెడతారు, హాఫ్ మట్టుకు ఒక వాళ్ళది వస్తుంది, హాఫ్ ఇంకొకరిది వస్తుంది ఫోటో. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ వాళ్ళు హెల్ప్ చేశారు కూడా, స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. వాళ్ళు మనకు తెలియకపోతే కూడా నీట్గా పిక్చర్స్ తీసి చూపించారు ఏది ఎలా వస్తాయి అనేది. వాళ్ళు ప్రతి చోట్ల చాలా హెల్ప్ చేశారు యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ ఇదైతే కెలెడిస్కోప్, ఇదేంటంటే మనము ఫ్లాష్ వేసుకుంటేనే దాని అంటే ఈ లైట్ రిఫ్లెక్షన్ వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపించింది కెలెడిస్కోప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ రూమ్ అండి, ఈ రూమ్ ఏంటంటే చుట్టూ మిర్రర్స్ పెట్టేశారు, పైన అన్ని పార్టీ బెలూన్స్ పెట్టారు, కంప్లీట్ బ్లూ కలర్ థీమ్తో ఈ రూమ్ని అయితే వాళ్ళు డెకరేట్ చేశారు, స్నో ఫ్లేక్స్ అవన్నీ పెట్టేసి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టిల్టెడ్ రూమ్ అండి. అండ్ ఇది ఏంటంటే ఇది ఇన్ఫినిటీ ల్యాడర్ లాగా మనకి, ఇది పైన ఇన్ఫినిటీ ల్యాడరే కింద ఇన్ఫినిటీ ల్యాడరే మనకి, మనం మిడిల్లో నిల్చోవాలి. ఇది ఫోటో తీసుకున్న తర్వాత దీన్ని రొటేట్ చేసి చూడాలన్నమాట, ఇది కూడా వాళ్ళు చెప్పారు మాకు. సో ఇలా అయితే ఉంటుందండి ఫోటో తీసుకున్న తర్వాత. సో అక్కడక్కడ వాల్ పైన ఇలా ఇన్ఫినిటీ ఇవైతే పెట్టారు ఇమేజెస్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి టిల్టెడ్ రూమ్ అండి. ఇదైతే కొంచెం స్కేరీగానే ఉంది. పిల్లల్ని తీసుకెళ్ళేప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకుని రండి. ఎందుకంటే ఇది రూమ్ అనేది వాళ్ళు టిల్టెడ్గా పెట్టారు. మనము బ్యాలెన్స్ లేకుండా కనుక నిల్చుంటే మాత్రం సడన్గా సడన్గా మనము స్లైడ్ అయిపోతాం అన్నమాట. సో అందుకని పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మీరు చేతి పట్టుకొని తీసుకొని వెళ్ళండి. లేకపోతే ఇదిగో చూసారు కదా మా పాప సడన్గా స్లైడ్ అయిపోయాం ఇలా. సో ఇది కొంచెం బాగానే ఉందండి, ఎంజాయ్ చేసింది మా పాప. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా వాల్ పైన అన్ని ఇన్ఫినిటీ రిలేటెడ్ అంటే ఇల్యూషన్ రిలేటెడ్ ఫ్రేమ్స్ అయితే ప్లేస్ చేశారు వాళ్ళు. అండ్ దిస్ ఇస్ ద క్రేజియస్ట్ థింగ్ అండి. ఇప్పుడు మీరు టిల్టెడ్ రూమ్ చూసినట్టుగానే ఇదేంటంటే టిల్టెడ్ బ్రిడ్జ్ అనమాట. మనం ఎంటర్ అవ్వడంతోనే ఇలా బ్లూ కలర్ లైట్స్ ఆన్ అయిపోయి ఆ బ్రిడ్జ్ అనేది మనం కార్నర్కి వెళ్ళేసరికి సడన్గా టిల్ట్ తిరిగిపోద్ది. మనం ఏదో నడుస్తున్నామని అనుకుంటాము, కానీ లాస్ట్కి వెళ్ళేసరికి మాత్రం టిల్ట్ తిరిగిద్ది. ఇది ఏంటంటే మనకి మెట్రోదండి. సో ఇది కూడా సేమ్ పిక్చర్ చూసారు కదా మీరు, ఇలా పిక్చర్ దిగి దాన్ని రొటేట్ చేయాలన్నమాట. రొటేట్ చేస్తే ఇలా ఉంటుంది రిజల్ట్ దీనికి. సో దీని తర్వాత ఈ రూమ్ అండి. ఇదేంటంటే అన్ని ఫ్రేమ్స్ ప్లేస్ చేశారు. చూడ్డానికి మటుకు ప్లెయిన్ ఫ్రేమ్స్ అని అనుకుంటాము, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే వాటి లోపల ఉన్న ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి మనకి. అండ్ లాస్ట్ ఫ్రేమ్ చూసరికి మాత్రం నా గుండె జారి చేతిలోకి వచ్చేసింది. కొంచెం లైట్గా భయమైంది సడన్గా అలా చూసేసరికి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో అంత ఏం అనిపించదు, కానీ లైవ్గా చూసినప్పుడు మాత్రం ఈ చెయ్యి చూస్తారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఇది లాస్ట్ ఇమేజ్. సో దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇన్ఫినిటీ టన్నల్ అనేది పెట్టారు. సో ఇటు నుంచి చూసినా కూడా ఇన్ఫినిటీ టన్నల్ లాగా కనిపించేలాగా. అండ్ ఇది బాగుందండి. ఇది రౌండ్ టేబుల్ అంటే వీళ్ళు యాక్చువల్గా ఇలా మిర్రర్స్ పెట్టి ఈ టేబుల్ ఇలా రిఫ్లెక్ట్ అయ్యేలాగైతే చేశారు. పిక్చర్స్కి బాగుండింది ఇది యాక్చువల్గా. అండ్ అక్కడక్కడ ఇలా చిన్న ఇల్యూషన్ రిలేటెడ్ అయితే వాళ్ళు వాల్ మీద పేస్ట్ చేశారు. చిన్న యాక్టివిటీస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇవన్నీ. సో మీకు ఇలాంటి వీడియోస్ దుబాయ్లో ఇంకేమైనా మీరు చూడాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తప్పకుండా వీడియోస్ తీసైతే మీకు పెడతాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది చూసారా, ఇదేంటంటే మీకు ఈ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ ఏ సైజులో అయినా కూడా ఫిట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ కార్డ్బోర్డ్ సేమ్ అలాగే పెద్దదానికైనా చిన్నదానికైనా కూడా సేమ్ సైజ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఇలా అన్నమాట. అండ్ బయటికి రాగానే మీకు షాపింగ్కి మొత్తం అరేంజ్ చేశారు. షాపింగ్ ప్లేస్ ఉంటుంది ఇదంతా సేమ్ మ్యూజియమ్స్ ఆఫ్ ఇల్యూషన్లోని. సో మళ్ళీ చెప్తున్నానండి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలి, ఇలాంటి వ్లాగ్స్ ఏదైనా చేయండి అని అనుకుంటే కనుక నా కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయండి. సో తప్పకుండా నేను వీడియోస్ చేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.